హాయ్ ఫ్రెండ్, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం కందిపప్పుతో కూర చేస్తున్నామండి. కందిపప్పు వేయించుకోవాలండి, త్వరగా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు అలాగా వేయించుకోవాలండి. చూసారా, ఈ కలర్లోకి వచ్చేస్తుంది కందిపప్పు. దాని తర్వాత కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. వేసిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేస్తాము. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత దీంట్లో జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఒక 6-7 వేసుకుందామండి. ఇవి వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత ఒక ఎర్రగడ్డ వేసేస్తామండి. దాంట్లో నేను కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాము. మళ్ళీ మనం పోపు పెట్టాం కదండి, దానికి కొంచెం సాల్ట్ వేస్తామండి. బాగా మగ్గద్ది. సాల్ట్ వేస్తే ఫస్ట్ ఎర్రగడ్డలు అనేటివి బాగా మగ్గుతాయి. ఒక టమాటా వేసేసి ఆడ్చుకుందామండి. దీన్ని కందిపప్పు కూడా వేసేసానండి. కొంచెం కలిపెట్టుకొని కొంచెం వాటర్ వేసేయండి. వాటర్ వేసి కలిపెట్టుకొని పక్కన పెడదాం. దీంట్లో పసుపు పొడి కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయ్యింది. కొంచెం చింతపండు తీసుకుందాం మితంగా, దీన్ని కడుక్కొని దాంట్లో వేసుకుందాం అండి. అంటే మట్టి ఉంటుంది కదండి, దానికని కుక్కర్కు ఒక 3 విజిల్స్ పెడదామండి. ప్రెషర్ పోయేదాకా చూసి కుక్కర్ మూత తీస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. అంటే ఇందాక సాల్ట్ అది వేసాం కదండి, ఇప్పుడే వేసేస్తే ఒకేసారి ఉడికిపోద్దండి. దానికని నేను ఫస్టే కొంచెం సాల్ట్ వేస్తాను చూడండి. కుండలో రుబ్బుకుందామండి, బాగా మెత్తగా అయిపోద్ది. మనం ఇంకేం పోపు అవసరం లేదండి, ఎందుకంటే ఫస్టే మనం పోపు పెట్టాం కదా. వేయించిన పుల్లకూరకి ఫస్టే పోపు పెట్టేస్తామండి, దానికోసం అవసరం లేదు. కుండలో అయితే బాగా మెత్తపడిపోద్దండి, దానికని కుండలోనే. అంతేనండి, మనం వేయించిన పుల్లకూర రెడీ. అయితే కొత్తగా మన ఛానల్ చేసేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీంట్లో మనకి నంచుకునే దానికి వడియాలు ఉంటాయి కదండి, అది వేయించుకుందాము. అది వేయించుకొని దీంట్లో పప్పు రోటీ ఇప్పుడు తింటారండి చాలామంది. దోశలో కూడా తింటారు, కానీ చపాతీలో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీనికి పప్పుకి వేయించిన పప్పు రోటీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. छोटू कैसा है? सुपर अम्मी।